సో జనరల్గా మనం మసాలా కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు కొబ్బరి అలాగే లేదా పల్లీలు నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో కొన్ని ఇంకా స్పెషల్ డిష్లు అంటే రాయల్ డిష్లు ఏదైనా షాహీ డిష్లు ఉంటే దాంట్లో కాజు బాదాం తర్వాత పిస్తా ఇలాంటివి వాడుతూ ఉంటాం. బట్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా వాడేది ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరితో మనం చేసుకున్న డిష్లు చాలా బాగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. కొద్దిమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తుంటారు, బట్ పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరి తీసుకుంటేనే ఆ మసాలా కర్రీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది అనమాట. సో చాలామంది ఏంటంటే తెలియకుండా ఎండు కొబ్బరిని అలా కట్ చేసేసి పేస్ట్ పట్టేస్తూ ఉంటారు. దానివల్ల మనకు కావాల్సినంత ఆ రుచి అనేది ఆ డిష్కి రాదండి. సో ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేకపోతే తురిమేసుకొని స్టవ్ పైన మనం అంటే ప్యాన్లో దూరగా వేయించేసుకొని అంటే వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పేస్ట్లా చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఎక్కువ మాడకూడదు, కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు మార్కెట్లో కొబ్బరి పొడి దొరుకుతుంది, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని. సో దాంట్లో ఆయిల్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికంటే బెటర్గా ఇలా కొబ్బరి చిప్పలతో మనం ఒకవేళ మసాలా కర్రీ చేసుకుంటే టేస్ట్గా వస్తుంది.